వరల్డ్ కప్ లో జపాన్, స్వీడన్ రెండు టీమ్స్ నాకౌట్ కు చేరుకున్నాయి. గ్రూప్ ఎఫ్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు డిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో ఫస్ట్ హాఫ్ లో రెండు టీమ్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఇక 56వ నిమిషంలో డైజన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 6 నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోనీ ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశారు. అనంతరం ఆఖరి వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ గ్రూప్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా 2-3 స్థానాల కోసం జపాన్, స్వీడన్ బరిలో దిగాయి. ఇక ఈ గ్రూప్ లో ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా ఇరు జట్లు 1-1తో మ్యాచ్ ను సమం చేసుకుని కలిసే నాకౌట్ లో అడుగుపెట్టాయి. మరోవైపు ఈ గ్రూప్ లో చిట్ట చివరి 4వ స్థానంలో నిలిచిన ట్యునీషియా అటు ఎలిమినేట్ అయిపోయింది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ 3-2 గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 7 పాయింట్లు సాధించింది. జపాన్ 3-1 గెలిచి 2 డ్రా చేసుకుని 5 పాయింట్ల ఖాతాను వేసుకుంది. ఇక స్వీడన్ 3-1 గెలిచి 1 డ్రా చేసుకుని మరొకటి ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు రాక 3వ స్థానంలో నిలిచి నెదర్లాండ్స్ జపాన్లతో కలిసి నాకౌట్ కు చేరుకుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో జపాన్, స్వీడన్ రెండు టీమ్స్ నాకౌట్ కు చేరుకున్నాయి. గ్రూప్ ఎఫ్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు డిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఇక దీంతో ఫస్ట్ హాఫ్ లో రెండు టీమ్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఇక 56వ నిమిషంలో డైజన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 6 నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోనీ ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ గ్రూప్స్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా 2-3 స్థానాల కోసం జపాన్, స్వీడన్ బరిలో నిలిచాయి. ఈ గ్రూప్ లో ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా ఇరు జట్లు 1-1తో మ్యాచ్ ను సమం చేసుకుని కలిసే నాకౌట్ లో అడుగుపెట్టాయి. మరోవైపు ఈ గ్రూప్ లో చిట్ట చివరి 4వ స్థానంలో నిలిచిన ట్యునీషియా ఎలిమినేట్ అయిపోయింది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ 3-2 గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 7 పాయింట్లు సాధించింది. జపాన్ 3-1 గెలిచి 2 డ్రా చేసుకుని 5 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక స్వీడన్ 3-1 గెలిచి 1 డ్రా చేసుకుని మరొకటి ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు రాగా మరో స్థానంలో నిలిచి నెదర్లాండ్స్ జపాన్లతో కలిసి నాకౌట్ కు చేరుకుంది.